మేము సెకండ్ వంట ఏం పరిచయం చేయబోతున్నాం? బేబీ కార్న్ 65. సో తయారు చేద్దాం. ట్రై చేసేది అందుకంటే ముందు కావాల్సిన పదార్థాలు తెలుసు. కావాల్సిన పదార్థాలు అందరికి చెప్పాలి కదా, నాకు తెలుసు కాబట్టి. బేబీ కార్న్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పెరుగు, కారం, తగినంత ఉప్పు, నూనె. ఓకే, సో కావాల్సిన పదార్థాలని చెప్పేశారు కదా, మరి అయితే ఇంకా వంట స్టార్ట్ చేసేద్దామా? రెడీ. లేట్. అండ్ ముందుగా మనం ప్రాసెస్ 2 ప్యాన్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలన్నారు కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? బేబీ కార్న్స్ ని కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా వేసి, అంటే ఇప్పుడు పకోడీలు మనం వేస్తాం కదా, అలా వేయించడానికి కొంచెం పిండిలో తడిపి పెట్టుకోవాలి. సో అంతకంటే ముందుగా మనం ఇక్కడ ఆయిల్ పెట్టేసుకుంటే డీప్ ఫ్రై సరిపడా లోపల ఇది పని జరుగుతూ ఉంటుంది కదా. ఎస్. ఓకే ఓకే, కొంచెం ఇందులో ఆయిల్ వేయండి. ఎస్, ఓకే, చాలు. ఓకే, ఆయిల్ వేడెక్కే లోపు ఇందులో మనం ఫస్ట్ బేబీ కార్న్ ఇందులో వేసేసుకుందాం. ఓకే, బేబీ కార్న్ ఒక స్పూన్ ఇస్తాం. కార్న్ ఫ్లోర్ ఇందాక చెప్పుకున్నా కదా, కార్న్ ఫ్లోర్ కొంచెం, అండ్ మైదా. కార్న్ ఫ్లోర్, మైదా వేసి అండ్ ఇది మిక్స్ చేయడానికి ఇందులో వాటర్ వేసుకోవాలి. ఓకే, ఉప్పు వేసుకోవాలేమో కదా. ఓ గుడ్, నీకు అసలు అంటే వంట నాలెడ్జ్ ఉందో లేదో టెస్ట్ చేశాను. ఎన్నో వంటలు చేశాను నేను. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, రైట్ గా కొంచెం వాటర్ వేసుకుందాం మిక్స్ చేయడానికి. మరీ ఎక్కువ కూడా అవ్వకూడదు, ఎందుకంటే పిండికి వచ్చాం గట్టిగా. ఓకే, ఇందులో సో ఇక్కడ టైం పడుతుంది, ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కడ టైం పడుతుంది కాబట్టి. అసలు మీరు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? ఏ ఇయర్లో వచ్చారు? నేను 2002లో మీడియా వర్క్షాప్ అనే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. 2 months క్రాష్ కోర్స్. మెయిన్ నాకు టర్నింగ్ పాయింట్ వచ్చి 2006లో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఒక సీరియల్ తీశారు, నాగార్జున గారు, నువ్వు వస్తావు నేను సీరియల్. ఆ సీరియల్ ద్వారా నాకు బ్రేక్ వచ్చింది. అందులో నెగిటివ్ రోల్ వేశాను నేను, అంటే సాఫ్ట్వేర్స్ కొడుకుని నెగిటివ్ వేయగలదు. సో ఆ క్యారెక్టర్ ద్వారా నాకు అమ్మమ్మ.com, 7 అడుగులు, ఇలా చాలా జీ తెలుగులోనే వచ్చింది, 7 అడుగులోనే. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చాలా మంది చూశారు, ప్రేక్షకులందరికీ తెలుసు నా గురించి, అలా పైకి వచ్చాను. ఆయిల్ హీట్ ఎక్కింది, బేబీ కార్న్ కూడా రెడీ అయింది వేగడానికి. సో జాగ్రత్తగా చేయి కాల్చుకోకుండా ఇందులో వేద్దాం. ఓకే, ఇంతకీ మీది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్ అండి. ఆల్రెడీ మీ ఇంటి వంటలోనే ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం వ్యాలంటైన్స్ డేకి, వైఫ్. ఓకే, అయితే ఫస్ట్ టైం మీరు మీ వైఫ్ ఎక్కడ కలిసారు చెప్పండి. ఫస్ట్ టైం మేమిద్దరం ఎక్కడ కలిసామంటే, ఇది ఒకసారి ఎంతవరకు వచ్చి చూద్దామా? సరిగ్గా చెప్పడం లేదు. ఓకే, ముందు ఈ పని చూద్దాం. ఫస్ట్ బాగా వేగిపోయాయి కాబట్టి ఇందులో తీసుకుంటాం. ఇప్పుడు ఇవి బాగా వేగాయి కాబట్టి ఈ ప్యాన్ మనం పక్కకి తీసి పెట్టుకుని వేరే ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ఉల్లిపాయలు, కరివేపాకు, కారం, కొంచెం హైలో పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఉల్లిపాయలు అవి తొందరగా వేగాలి కదా. ఇందులో మనం ఆయిల్ వేసేసుకోవచ్చు ఫస్ట్. ఓకే, గరిట. సో ఆయిల్ మీరు చెప్తూ వేస్తే ఇంకా బాగుంటుందేమో కదా. సరే చెప్పేద్దాం. నేను నా వైఫ్ ఫస్ట్ కలిసింది ఇదే ఛానల్, జీ తెలుగు ఛానల్ ద్వారా. జీ తెలుగు ఛానల్ అప్పట్లో ఒక స్టార్ హంట్ ప్రోగ్రామ్ పెట్టింది, దాని పేరు అన్వేషణ. ఆ అన్వేషణ ప్రోగ్రామ్ లో నా వైఫ్ పార్టిసిపేట్. అక్కడ ఫస్ట్ టైం ఆ అమ్మాయిని కలిసాను, సుష్మాని. బట్ అప్పుడేమి లవ్ అనేది కాదు. అండ్ వేరే ప్రొడక్షన్ వాళ్ళు ఒక సీరియల్ చేస్తున్నా, ఆ సీరియల్ డైరెక్టర్ నాకు బాగా తెలుసు కాబట్టి ఆ సీరియల్కి వెళ్ళేవాడిని. ఆ హీరో ప్రొడక్షన్ యూనిట్లో మిగతా వాళ్ళు నాకు బాగా తెలుసు. అక్కడ తను చేసేది, అది కూడా జీతులలోనే వచ్చింది, కృష్ణావతారాలు సీరియల్. అవును, మంచి ఆర్టిస్ట్. ఓకే, సో నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం తరిగి ఉంచిన ఉల్లిపాయల ముక్కలు ఇందులో వేసుకుందాం. ఓకే, ఈ హైలో ఉంది కాబట్టి చాలా తొందరగా వేడెక్కిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వెంటనే వేసేయాలి. ఓకే, ఫస్ట్ పచ్చిమిర్చి వేసేద్దాం. ఓకే, ఇంట్లో మరి మీరు ఒక్క నిమిషం,
అది బాగా వేడెక్కాయి కదా, వేగాయి. సో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఓకే. లేదంటే ఈవిడ క్వశ్చన్స్ వింటూ మనం వంట పాడు చేస్తే మళ్ళీ మననే నిజమే, అది కూడా మెయినే కదా. ఓకే, ఇది కొంచెం వేడెక్కి వేగిపోతున్నాయి కాబట్టి ఇమీడియట్ గా మనం పెరుగు వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ వేసుకుంటే చాలు. 1 సెకండ్. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో మనం ఆల్రెడీ వేగాయి కాబట్టి ఇందులో కొంచెం 3 టేబుల్ స్పూన్, ఇది కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి 3 అయితే చాలు. ఓకే, ఓకే ఓకే. ఇందాక క్వశ్చన్ అడుగుతున్నాను, నన్ను ఎందుకు కంప్లీట్ చేయలేదు. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా మీ సీరియల్ తన సీరియల్ వచ్చినప్పుడు అండ్ చూసుకున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇస్తూ ఉంటారా? ఖచ్చితంగా ఇస్తాం. నాదేనంటే రవి అది బాగాలేదు, రవి ఇది బాగాలేదు, రవి ఇది బాగా చేసావు, ఇందులో బాగున్నావు, చెప్పాను ఇందాక చిన్న కోటలో బాగున్నావు అని నా వైఫ్ అని. అలాగే నేను కూడా సుష్మాను ఇంకా ఇలా చేస్తుంటే బెస్ట్, అలా చేస్తుంటే బెస్ట్ అని. అండ్ కొత్త బంగారు లోకల్లో తన క్యారెక్టర్ నిజంగా సూపర్ అన్నమాట. అండ్ చాలా మంది తన క్యారెక్టర్ గురించి చూడాలి అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? నాకు తనకి అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. సో అప్పటికి మీరు లవ్ లో ఉన్నారా? అప్పటికి లవ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఫీలింగ్ రన్ అవుతుంది. మొగ్గేసింది, పువ్వు వేసింది, సంథింగ్ అయితే లవ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఉప్పు వేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఉప్పు కారం కొంచెం వేసుకుందాం. కారం, కొంచెం ఉప్పు, బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం బేబీ కార్న్స్ వేసేసుకోవచ్చు. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన బేబీ కార్న్ 65 ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం వేగగా దించేసుకుంటే బౌల్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చూడడానికి రెడీ. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కంప్లీటెడ్. ఆఫ్. రెడీ అయిపోయింది. సో కొత్తిమీర అన్నారు, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, లైట్గా కొత్తిమీరతో గార్నిష్. కొంచెం 5 స్టార్ హోటల్లో పనిచేసినట్టుగా అనుభవం అనిపిస్తుంది కదా మీకు? నిజమే అండి, ఇంకా టకా టకా చేస్తాను అదే అనుకున్నాను. సో ఇద్దరం తీసుకెళ్ళి టేస్ట్ చేద్దాం. తప్పకుండా.